మిత్రులందరికీ నమస్కారం. నేను మొట్టమొదటగా ఈనాటి ఈ కార్యక్రమానికి దారి తీసినటువంటి పరిస్థితులకు పునాది వేసినటువంటి మా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గడ్డ మీద కూర్చొని అహంకారంతో ఆయన మాట్లాడిన ఒక మాట ఈ దేశ ప్రజలని, ఈ దేశ యువతని కాక్రోచులుగా అంటే బొద్దింకలుగా ఆయన వర్ణించటం వల్ల ఇవాళ యువకులు మొత్తం చైతన్యవంతులయ్యారు. యువకులు మొత్తం ప్రభుత్వం యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. యువకులు మొత్తం జంతర్ మంతర్ దగ్గర 20 రోజుల పాటు శాంతియుతంగా దీక్ష చేశారు. సోనం వాంగ్చుక్ గారు వారికి మద్దతుగా అమరణ నిరాహార దీక్ష చేశారు. అయినప్పటికీ సరే ఈ ప్రభుత్వం స్పందించకుండా, ఈ ప్రభుత్వం చర్చలు చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకుండా విద్యార్థులపై జులుం చేయటం, విద్యార్థులపై లాఠీచార్జ్ చేయటం, బాష్పవాయువు ప్రయోగం చేయటం ప్రజాస్వామ్యానికే అతిపెద్ద కలంకం. స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యార్థులు ఇంత పెద్ద ఉద్యమం చేపట్టింది ఇది మొట్టమొదటిసారి. ఇట్లాంటి ఉద్యమాన్ని అణిచివేయటం కంటే కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయవలసి ఉండే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు నిన్న కూడా విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ మీద వేసిన పిటిషన్ ని విచారించమంటే నాకు తీరిక లేదన్నారు. వీడియోలన్నా కనీసం చూడండి అంటే వీడియోలు కూడా చూడటానికి నిరాకరించారు. అంటే మన కోర్టులు కూడా ఏ దిశ వైపుకు ప్రయాణం చేస్తున్నాయి. రిటైర్ అయినటువంటి చీఫ్ జస్టిసులు ఎంపీలుగా, కమిషనర్లుగా, గవర్నర్లుగా ఇవాళ పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ మొత్తం కుంటినడక నడుస్తున్నది. ఈ దశలో ప్రజలు ఉద్యమించటం తప్ప ఇంకొక మార్గం లేదు అనేది ఇవాళ మనకు కోర్టు, ప్రభుత్వం వీళ్ళందరూ చేస్తున్నారు. విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయినందువల్ల విద్యార్థులు తమ భవిష్యత్తుని కోల్పోయి, విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలైపోయి అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా పోయింది. కాబట్టి విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే కొత్తగూడెం బార్ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. వారికి అండగా ఉంటాము. భవిష్యత్తులో వారు చేసే ఉద్యమాలకు కూడా మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.